నమస్తే ఫ్రెండ్స్, నేను మీ మనీ. వెల్కమ్ బ్యాక్ టు మీతో మీనాస్. ఈరోజు వీడియో వచ్చేసి పిల్లల కోసం 5 ఇన్స్టెంట్ లంచ్ బాక్స్ రెసిపీస్ అండి. మండే టు ఫ్రైడే వరకు చాలా సింపుల్గా పిల్లలకి చేసి పెట్టేయచ్చు, ఇష్టంగా తినేస్తారు. అవేంటో ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మండే లంచ్ బాక్స్ రెసిపీ అనమాట క్యారెట్ ఆలూ రైస్ చేసుకుంటున్నాను. టేస్ట్ చాలా బాగుంటుందండి. దానికోసం ముందు అన్నం వండేసి ఒక పళ్ళెంలో కొంచెం తీసేసేయాలి. అలాగే ఒక కడాయి పెట్టుకొని ఇందులో ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. ఒక ఆలు నేను కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఒక క్యారెట్ని కట్ చేసి పెట్టుకున్నాను చిన్న ముక్కలుగా. ముందు మన ఆలూలు వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత క్యారెట్ని కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా వేగితే సరిపోతాయండి. వీటిని ఒక ప్లేట్లోకి తీసేసి అదే కడాయిలోకి మనం కొంచెం ఆయిల్ వేసుకోవాలి. నేను 2 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను. ఇందులోకి మనం కొంచెం జీలకర్ర అలాగే కొన్ని జీడిపప్పులను వేసి వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులోకి 2 ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలి నిలువుగా. అలాగే 3 పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్ అలాగే కొంచెం కారం వేసి కలుపుకోవాలి ఒకసారి. మనం కలర్ కోసం కొంచెం పసుపు వేసుకోవాలండి, ఒక చిటికెడు కలర్నెస్ కోసం. ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న ఆలు పీసెస్ క్యారెట్ని కూడా వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం చల్లారి పెట్టుకున్న రైస్ ఉంది కదా, దాన్ని కూడా ఇందులో వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ రైస్ వేసినప్పుడే మనం ఇందులో కొంచెం కొత్తిమీర వేసి రెండింటిని మిక్స్ చేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి బాగా కలుపుకున్నాక కొంచెం సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడే వేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఒక చిన్న నిమ్మ చెక్కని ఇందులోకి రసం తీసి పిండేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా బాగా కలుపుకున్నాక మూత పెట్టేసి 1 నిమిషం పాటు అలానే వదిలేయాలి. సిమ్లో పెట్టేసి 1 నిమిషం అలా మగ్గనివ్వాలి. 1 నిమిషం తర్వాత చూద్దాం. చక్కగా రెడీ అయిపోయిందండి క్యారెట్ ఆలూ రైసు. ఇప్పుడు మనం లంచ్ బాక్స్లోకి పెట్టేద్దాం. పిల్లల లంచ్ బాక్స్లోకి స్కూల్ పక్కనేనండి, నేను మధ్యాహ్నమే ఇస్తాను లంచ్, అందుకోసం ఇలా బాక్స్లో వేసి పెట్టేస్తున్నాను. ఈ విధంగా సింపుల్గా మండే లంచ్ బాక్స్ రెసిపీ అయితే నేను ప్రిపేర్ చేసేసానండి. ఇప్పుడు మనం ట్యూస్డే లంచ్ బాక్స్ రెసిపీ ఏంటో చూసేద్దాం. ఈరోజు లంచ్ బాక్స్ రెసిపీ వచ్చేసి మనం ఒక కడాయి పెట్టేసుకొని కొంచెం నెయ్యి వేసుకోవాలి. అందులోకి మనం మిల్ మేకర్లు వేసి బాగా వేయించేసుకోవాలి. నేను ఈరోజు మిల్ మేకర్ రైస్ చేసుకుంటున్నానండి. మిల్ మేకర్లు మనం వేడి నీటిలో కొంచెం ఉడికించేసి ఆ వాటర్ని వంపేసి బాగా డ్రై చేసేయాలి. డ్రై చేసిన వాటిని నేను ఒక కప్పు తీసుకున్నాను. ఆ కప్పుని ఆ మిల్ మేకర్ని ఇలా వేయించేసి అందులో కొంచెం సాల్ట్ కారం వేసి బాగా వాటర్ అంతా పోయే వరకు వేయించుకోవాలి. ఇలా వేయితే సరిపోతాయి. వీటిని మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం. మళ్ళీ అదే కడాయిలోకి ఒక 2 స్పూన్ల ఆయిల్ తీసుకొని ఇందులోకి 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్, 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి. మీకు కావాలంటే అది కడిగేసి వేసుకోండి. నేను ఇలాగే నాకు పర్వాలేదు, ఇది అంటుకోదు, తర్వాత అయినా సెట్ అయిపోతుంది రైస్ వేసేటప్పటికి. కొంచెం సాల్ట్ కారం వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఆనియన్స్ అన్నీ ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్లు టమాటా కెచప్ తీసుకుంటున్నాను. ఇది వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, పుల్ల పుల్లగా. దీన్ని కూడా వేసి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం మిల్ మేకర్ని కూడా ఇందులోనే వేసేసేయాలి. ఇలా వేసి మిక్స్ చేసుకున్నాక మనం పక్కన పెట్టుకున్న రైస్ని ఇందులో వేసుకోవడమేనండి. నేను ప్రతిదానికి రైస్ చూపించడం లేదు. రైస్ అలాగే కొత్తిమీరని కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మనకు పిల్లలకి ఎంత రైస్ అయితే సరిపోతుందో ఆ విధంగా మనం రైస్ తీసి పక్కన పెట్టుకోవాలండి. మా 2 పిల్లల గురించి నేను ఈ విధంగా రైస్ని అదే ప్రాసెస్లో తీసుకుంటున్నాను. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక మనం సర్వ్ చేసుకోవడమేనండి. మిల్ మేకర్ రైస్ రెడీ అయిపోయింది. టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా పెట్టేశాను. అలాగే ఇందులోకి నేను కొంచెం కజంబరి చేసి పెట్టేశాను. ట్యూస్డే పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టేశానండి. ఇప్పుడు వెన్స్డే లంచ్ బాక్స్ రెసిపీ ఏంటో చూసేద్దాం. నేను వెన్స్డే ఎగ్ రైస్ చేసుకుంటానండి. దానికోసం ఒక కడాయి పెట్టేసి ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి కొంచెం జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. మనం ఇంకే పోపులు వేయక్కర్లేదండి, జీలకర్ర వేస్తే సరిపోతుంది. అలాగే 3 మీడియం సైజ్ ఆనియన్స్, అలాగే 3 పచ్చిమిర్చి కారం తగ్గట్టు కొంచెం కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, కొంచెం సాల్ట్ వేసి బాగా వేయించేసుకోవాలి. ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే కొంచెం పసుపు వేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలుపుకొని కొంచెం వేగనివ్వాలి.
ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం 3 ఎగ్స్ తీసుకోవాలి. మనం రైస్ ఎంత అయితే తీసుకుంటాం దానికి తగ్గట్టు ఎగ్స్ తీసుకోవాలండి. ఇలా ఎగ్స్ వేసుకున్నాక ఒక్క 5 మినిట్స్ సెట్ అవనిద్దాం. ఇలా సెట్ అయిన తర్వాత మనం కలుపుకుంటే కొంచెం విడివిడిగా ఉంటుంది, తినడానికి కూడా వాళ్ళకి చాలా బాగుంటుందన్నమాట. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మనం ఇందులోకి రైస్ వేసుకోవడమేనండి. మా పిల్లలకి ఎంత రైస్ అయితే సరిపోతుందో అంత రైస్ని నేను చల్లారి పెట్టుకున్నాను, పక్కన పెట్టుకున్నాను. కొంచెం కొంచెం రైస్ వేసి మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్నాక ఇందులోకి మనం రైస్కి తగ్గట్టు సాల్ట్ కూడా కొంచెం వేసుకోవాలి. నేను ముందు కొంచెం వేసానండి. ఎప్పుడైనా మనం ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు ఒకసారి వేసేయకూడదండి. రైస్ వేసిన తర్వాత వేస్తే చక్కగా పడుతుందన్నమాట. అలాగే కొంచెం ధనియాల పొడి లాస్ట్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక మనకి ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా సింపుల్గా చేసి పిల్లలకు పెట్టేయండి. చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఇప్పుడు లంచ్ బాక్స్లోకి పెట్టేద్దాం. వెన్స్డే లంచ్ బాక్స్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు థర్స్డే లంచ్ బాక్స్ ఏంటో చూసేద్దాం. ఈరోజు లంచ్ బాక్స్ రెసిపీ కోసం ఒక కడాయి పెట్టేసి ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసి బాగా వేయించుకోవాలి. అలాగే ఇందులోకి 2 ఆనియన్స్, 4 చిన్న పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. నేను ఇది క్యారెట్ రైస్ చేసుకున్నాను. క్యారెట్ తురుముతో రైస్ అనమాట. చాలా బాగుంటుంది టేస్ట్. నేను ఒక పెద్ద క్యారెట్ తీసేసి తురుముకున్నాను. తురుము పెట్టుకుంటే బాగుంటుందండి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఇందులో కొన్ని జీడిపప్పులు కూడా వేసేసి బాగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత మనం క్యారెట్ తురుముని ఇందులో వేసుకోవాలి. ఇదిగోండి నేను పెద్ద క్యారెట్ అనమాట. మనం పెద్ద క్యారెట్ తీసుకుంటే ఇంత తురుము వస్తుంది. అంటే మనం రైస్కి తగ్గట్టు మనం క్యారెట్ తురుము తీసుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్ వేసేసి ఒక 5 మినిట్స్ ఈ క్యారెట్ని మగ్గనిద్దాం. 5 మినిట్స్ తర్వాత ఒకసారి చూద్దాం. క్యారెట్ అనేది మగ్గిపోయింది. ఇందులో కొంచెం కొత్తిమీర వేసేసి బాగా కలుపుకోవాలి. అలాగే చిటికెడు పసుపు కలర్నెస్ కోసం పసుపు వేసేసి ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న రైస్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. రైస్ని ముందే వండేసి మనం చల్లారి పెట్టుకోవాలండి. అప్పుడే బాగుంటుంది, పొడి పొడిగా వస్తుంది. వెంటనే వేడి చేసేస్తే ముద్దలా అయిపోతుంది. కొద్దిసేపు మనం రైస్ని చల్లారి పెట్టుకోవాలి. రైస్ని మొత్తం కొంచెం కొంచెంగా వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకున్నాక టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసేయాలి. కొంచెం మనం ముందు వేసుకున్నామండి. ఇంకొంచెం అన్నం వేసాక వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. రైస్కి మొత్తం సాల్ట్ పడుతుంది. ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు లంచ్ బాక్స్లోకి మనం ఈ క్యారెట్ రైస్ని వేసేద్దాం. థర్స్డే లంచ్ బాక్స్ అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు ఫ్రైడే లంచ్ బాక్స్ ఏంటో చూసేద్దాం. ఈరోజు లంచ్ బాక్స్ రెసిపీ వచ్చేసి పులిహోర చేసుకుంటున్నానండి. దానికోసం కడాయి పెట్టేసి ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల మినపప్పు, 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు వేసుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్లు శనగ పలుకులు వేసుకోవాలి. వీటన్నిటిని బాగా వేయించేసుకోవాలి. ఇందులోకి 3 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి వేసుకుంటున్నాను. అలాగే 3 దంచి వెల్లుల్లి, చిన్న అల్లం తురుముని వేసుకుంటున్నాను. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు, చిటికెడు ఇంగువ, కొంచెం సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు. ఇలా బాగా వేయించుకున్న తర్వాత మనం రైస్ని వేసేసుకోవడమే. రైస్ ఎంత అయితే పిల్లలకి సరిపోతుందో అంత రైస్ని పక్కన పెట్టుకోవాలి. చల్లారి పెట్టేసి ఆ రైస్ని వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి మనం నిమ్మరసాన్ని వేసుకోవాలి. ఎంతైతే పులుపు సరిపోతుందో దానికి తగ్గట్టు నిమ్మరసాన్ని వేసుకోండి. ఇలా నిమ్మరసాన్ని వేసేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత రైస్ వేసిన తర్వాత ఇంకొంచెం సాల్ట్ వేసేసి మనం బాగా మిక్స్ చేసుకోవడమేనండి. ఇలా మిక్స్ చేసుకున్నాక మనం పిల్లల లంచ్ బాక్స్లోకి పెట్టేయడమేనండి. చాలా సింపుల్గా పులిహోరని కూడా చేసి పిల్లలకి పెట్టేయండి. చాలా ఇష్టంగా తినేస్తారు. పిల్లల స్కూల్ పక్కనేనండి. నేను మధ్యాహ్నం ఇస్తాను 12:30కి. అందుకే ఇలా బాక్స్లో వేసి పెట్టేస్తున్నాను. సింపుల్గా రోజుకు ఒక వెరైటీ చేసి ఇలా పెట్టేయండి. అలాగే వారంలో ఒక్కరోజు రైస్ చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. రోజు రైస్ అయినా వాళ్ళకి బోర్ కొడుతుంది. అప్పుడప్పుడు ఇలా వెరైటీగా చేసి పెడితే ఇష్టంగా తింటారు. అలాగే మరికొన్ని లంచ్ బాక్స్ రెసిపీస్ అలాగే టిఫిన్ బాక్స్ రెసిపీస్ని నేను అప్లోడ్ చేస్తాను. అప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ అండ్ ఆల్ బటన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుందండి. లైక్ చేసి అలాగే ఈ వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలియజేయండి. అలాగే మన ఛానల్లో కుకింగ్ టిప్స్, హెల్త్ టిప్స్ కూడా పెట్టాను. ఒకసారి ఫాలో అవ్వండి. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియో అండ్ టిప్స్తో మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.